అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం భాగంగా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈ సీజన్ అనేది బాగా ఎండతో కూడుకొని ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఎండ తాపడానికి మనం విపరీతమైన కూల్ డ్రింక్స్ అని తాగేస్తున్నాం. అంటే శీతల పానీయాలు ఎక్కువ తాగేస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది. కార్బన్ ఎక్కువ ఉన్నది. అన్‌ఫార్చునేట్‌లీ కార్బన్ బయటికి పంపించాలి. అది సోడా రూపంలో బాగా వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడే చూస్తూ ఉండొచ్చు. సోడా అని అమ్ముతున్నారు. అది ఏదైనా కావచ్చు. ఎనీ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే బయట కార్బన్ పట్టించవచ్చు. కానీ మన శరీరానికి సోడా తయారు చేసే సిస్టమ్ ఉంది. అది వనమూలికలు. ఆ వనమూలికలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే కొన్ని కెమికల్ కాకుండా మన శరీరంలోనే ఉండే గ్యాస్ అంతా బయటికి అంతా పంపించాలంటే కొన్ని రకాల సోడాలు ఉన్నాయి. ఆ సోడాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈరోజు మజ్జిగ మసాలా తయారు చేద్దాం. అంటే మజ్జిగని మనం మామూలుగా వేసుకుంటే మజ్జిగ తాగమంటే అందులో ఏం వేసుకుంటాం, ఉప్పు నిమ్మకాయ వేసుకుంటాం, లేకపోతే మహా అయితే కొత్తిమీర వేసుకుంటాం. మజ్జిగ మసాలాలు తయారు చేసేవారు లాంగ్ బ్యాక్. దానివల్ల ఏమంటే గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా శీతల పానీయాలు ఎక్కువ చేసేవారు ఇంట్లో. అది ఎట్లా ఆమ్చూరు చేసుకుంటారు, నన్నారి జ్యూసులు చేసుకుంటారు, ఉసిరికాయ సిస్టమ్ చేసుకోరు, మామిడితో చేసుకుంటారు, మురబ్బాతో చేసుకుంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు కాదు, ఇంట్లోనే ఆ సీజన్లో దొరికిన ప్రతి ఒక్కటిని అలా న్యాచురల్గా వాడుకుంటారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఎసెన్షియల్స్ వేసుకొని ప్రిజర్వేట్ చేసుకుంటున్నాం. 3 రకాలు ఉన్నాయి. బ్రాండెడ్ కానీ, ప్రిజర్వేటివ్ కానీ, లేకపోతే ప్రాసెస్ కానీ వెళ్తే బాడీ లోపల ఎక్కువ చెత్తలు చేరుకుంటాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఇన్ని రోజులు బతికుండాలని తయారు చేసి పెడతారు. సో అందుకు మనం ఏం చేస్తున్నాం, న్యాచురల్గా తయారయ్యే కొన్ని ఏదైతే గ్యాస్ లోపల నుంచి ఉండేది బయటికి పంపించేది, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించే కొన్ని పౌడర్లు చేసుకుంటున్నాం. ఆ రోజు భాగంగా మనం కొన్ని రకాల పౌడర్లు, అది మీరు గమనించే ఉండొచ్చు. ఇది వాము, దాని తర్వాత నల్ల ఉప్పు, అంటే నల్లగా ఉంటుంది ఇది ఉప్పు, అంటే మనం పానీపూరిలో వేసుకుని తీసుకునే ఉప్పు. ఇది రాక్ సాల్ట్, సైంధవులు అని ఉంటున్నాం. ఇది యవక్షారం, ఎవలు అంటారు. ఇది కూడా ఒక రకమైన ఉప్పు. 6 రకాల ఉప్పులు ఉన్నాయి అందులో. ఇది సముద్రం ఉప్పు కూడా మనకు తెలుసు. మిరియాల పొడి, సొంటి పొడి, జీలకర్ర పొడి, సింపుల్. ఈ వాము ఏం చేస్తుంది అంటే, వాము ఉప్పు ఎప్పుడైతే కలుపుతుందో డెఫినెట్లీ అప్పుడు గ్యాస్ ఫామ్ అయిపోతుంది. నల్లుప్పు మళ్ళీ మిరియాలు, లేకపోతే నల్లుప్పు మళ్ళీ జీలకర్ర కలగానే ఏమవుతుంది, మళ్ళీ గ్యాసులంతా ఫామ్ అవుతుంది. దాంట్లో పాటు ఇంకొంచెం మనకు ఘాటుగా కావాలనుకుంటే కరక్కాయ పొడి వేసుకుంటాం, లేకపోతే ఘాటుగా సొంటి పొడి వేసుకుంటాం. ఇవన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో దొరుకుతున్నవే. ఇక మిరియాల పొడి ఉంది, సొంటి పొడి ఉంది, జీలకర్ర పొడి ఉంది, వాము పొడి ఉంది, 3 రకాల ఉప్పులు ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటే కరక్కాయ పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి చిన్నగా తక్కువ వేసుకోవచ్చు. అంటే ఏది ఎంత వేసుకోవాలి మనం జనరల్గా ఆలోచించండి. వాము కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది, మిరియాలు చాలా ఎక్కువ ఘాటు ఉంటుంది, సొంటి ఘాటు ఎక్కువ ఉంటుంది, జీలకర్ర పొడి తక్కువ ఉంటుంది. జీలకర్ర పొడి 3 స్పూన్లు వేసుకోండి, సొంటి 1 స్పూన్ వేసుకోండి, మిరియాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు ఈ 3 కలిపి 1 స్పూన్. ఏమేమి ఉన్నాయి, మూడు రకాలు. ఒకటి ఉప్పు, మనం రెగ్యులర్గా వాడుతున్న ఉప్పు, ఇది సైంధవ లవణం, యవక్షారం, నల్లుప్పు. ఈ 3 కలిపి 1 స్పూన్ వేసుకుంటే ఇవన్నీ ఎప్పుడైతే మజ్జిగలో, అంటే మజ్జిగ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, 1 గ్లాసు పెరుగుకి 3 లేదా 4 గ్లాసులు వేసి బాగా చిలికింది. మీరు చూడండి, ఒక సైడ్ తిరిగిన దాంట్లో ఉండే మజ్జిగ టేస్ట్, లెఫ్ట్ రైట్ తిరిగిన దాంట్లో ఉండే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక సైడ్ తిరిగింది అనుకోండి, బిల్లగా ఉండిపోతుంది, ఒక వగరు ఉంటుంది. అదే మజ్జిగ వారిని ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ కఫంలా చిలికేసి, పెద్ద విషయం కాదు, దానివల్ల ఆక్యుప్రెషర్ జరుగుతుంది, ఈ షోల్డర్ ఫ్రీ అవుతుంది, అండ్ మోర్ అబ్డామిన్ ఫ్రీ అవుతుంది. ఇవన్నీ మనకి బాగుంటుంది. ఇది ఎప్పుడైతే బాగా చిలికింది, 1 గ్లాసుకి 4 గ్లాసులు వేసుకుంటే వెన్న పైన తేరిపోతుంది. వెన్న మంచిగా ఒంటికి రాసుకోండి, చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి తినేయండి. సో మిగిలిన పౌడర్లు ఏదైతే ఉందో అది ఒక 2 స్పూన్లు వేసుకోండి. అసలు గ్యాస్ తాగగానే, మజ్జిగ తాగగానే, అంటే 1 లీటర్ తాగగానే మంచిది. మీరు ఎంత తాగుతున్నా ఈ శరీరం తాపడానికి ఫిట్స్లు వస్తున్నాయి, డీహైడ్రేట్ అయిపోతున్నాం, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాం. అలాంటివన్నీ దూరం అవ్వాలంటే ఇది చాలా ముఖ్యమైన ఒక గ్యాస్ లోపల ఉండేదంతా బయటికి పంపించాలి. 2 డీహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని లోపల బాగా లాలాజలం పెంచేది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైతే సొంటి మొక్క నోట్లో వేయగానే లాలాజలం ఊరుతూ ఉంటుంది, మిరియాల నోట్లో పడగానే లాలాజలం ఊరుతూ ఉంది, అదేవిధంగా జీలకర్ర, కరక్కాయ, ఉప్పు వేయగానే ఊరుతూ ఉంది. అందుకని లోపల లాలాజలం ఊరడానికి చేసే ప్రక్రియ ఇప్పుడున్నే వ్యవధానం. సో ఇవన్నీ ఏదైతే ఉందో మజ్జిగలో వేసుకోవచ్చు, లేదంటే దీన్ని చారు కలుపుకొని చేసుకోవచ్చు. అంటే వేడివేడిగా నీళ్లు బాగా ఉడకబెట్టి అందులో ఈ పొడి వేసుకుంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఒక చాడు రసంలాగా అవుతుంది. అందులో మీరు నిమ్మకాయ పిండుకోండి, సో లేకపోతే పుదీనా ఆకులు వేసుకోండి, పైన కొత్తిమీర వేసుకోవచ్చు, ఘాటుగా తులసి ఆకులు వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని తాగొచ్చు. ఇంకా కావాలి, దాంట్లో ఇంకా ఎక్కువ కావాలంటే ఘాటు కావాలి, మిరపకాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, రైట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుంది, తెలియకుండానే ఈ సమ్మర్ అంతా నీట్గా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఘాటు కోసం. నన్నారు ఉంటారు,
నన్నారి అంటే సుగంధి అంటారు. దాంతోపాటు కషాయం చేస్తారు. అది కూడా లోపల ఉండే వేరు ఏదైతే ఉందో వేరు తీసేసి ఆ పైన తొక్కను బాగా ఉడకబెట్టి అందులో పటిక బెల్లం వేసుకొని నన్నారి షర్బత్తులు ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. దాంట్లో సోడా వేయక్కర్లే, కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. దానితో పాటు మళ్ళీ మీరు ఏం చేసుకుంటారు, సబ్జా గింజలు వేసుకోండి. సబ్జా గింజలు అంటే కొంచెం విత్తనాలు వేసుకోగానే ఇంత దుబ్బుతాయి. అది ఎంత మంచిదంటే యూరిన్ సమస్యలు క్లియర్ చేస్తుంది, షుగర్ తగ్గిస్తుంటుంది, వెయిట్ లాస్ చేస్తుంటుంది. ఇవన్నీ సబ్జా గింజలు ఉంటుంది. మహావీర విత్తనాలు ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు శరీరాన్ని చలవ చేయడానికి కోసం. ఇంకా చెప్పుకోవాలంటే చిల్ల గింజలు అంటారు. చిల్ల గింజలు అంటే అది నీటిలో వేసుకొని కానీ చల్లగా అయిపోతుంది, నీళ్ళంతా చల్లగా అవుతుంటుంది, ఆ వాటర్ కూడా లోపలికి వెళ్ళగానే మన శరీరం చల్లగా అవుతుంది. చల్ల గింజలతో పాటు ఇంకా సుగంధి ఏదైతే ఉందో అవి కూడా పెట్టుకోవచ్చు. ఆమ్చూరు అంటారు. ఆమ్లా ఏదైతే ఇప్పుడు బాగా పండుతుంది, ఆమ్లా ఏదైతే ఉందో బాగా దంచి దాన్ని బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టిన నీళ్ళు ఒక 2 స్పూన్లు ఇందులో గ్లాసు నీటిలో వేస్తే ఆమ్చూరు తయారైపోతుంది. అంటే పుల్లగా నీటిలో వెళ్తుంది. రైట్. దాంతోపాటు మామిడికాయలుగా దొరుకుతాయి. పచ్చి మామిడికాయలు ఏవైతే ఉందో పుల్ల మామిడికాయలు కొన్ని ఉంటాయి, ఆ పుల్ల మామిడికి ఎండబెట్టేసి ఇది ఆమ్చూరు చేస్తారు. ఆ పుల్లగా ఏదైతే ఉందో నీరు వేసుకొని చేస్తుంటారు. లేకపోతే కొంచెం ఆల్బుక్రా ఉంటుంది, దాంతో చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చేయాలి, ఈ సమ్మర్ని మనం హాయిగా ఎంజాయ్ చేయాలి. ఈ టైంలో సాలిడ్ ఫుడ్ మనం ఎక్కువ తినలేం, గట్టి పదార్థాలు లేకపోతే మంచిగా ఏపుళ్ళు అన్నీ తినలేము. ఎందుకంటే బయట వేడిగా ఉంది, మళ్ళీ వేడిగా వెళ్ళవు కాబట్టి. సో వీలైనంత వరకు చలవ చేసే పదార్థాలు అనేది ఈ సమ్మర్కి చాలా మంచిది, శరీరానికి డీహైడ్రేట్ అవ్వదు. ఇక్కడ కానీ స్టార్ట్ అయిన ఏదైతే ఫిట్స్ అనేది ఉందో అది జీవితాంతం మళ్ళీ మెడిసిన్స్తో నడిపించాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను 3 స్పూన్లు జీలకర్ర కానీ వాము కానీ అండ్ కరక్కాయ మిరియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడు డీహైడ్రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే నోరు ఆరిపోతుంది, పిడసగట్ట పడుతుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాం, తల బాగా మంటలు వస్తున్నాయి, అలాంటివన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి వాటికి ఇలాంటి మజ్జిగ మసాలా తయారు చేసుకోండి. చాలా సరళం, ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకుంటే ఏది ఎక్స్పైర్ కాదు. ఈ సమ్మర్ 3-4 నెలలు అప్ టు జూన్ వరకు, జూలై వరకు వేసుకోవచ్చు. అంటే మన దౌర్భాగ్యం ఏమవుతుందంటే ఆల్మోస్ట్ సంవత్సరం పొడవుగా ఎండలు ఉన్నాయి. ఏదో వర్షాకాలంలో కొంచెం చల్లబడుతుంది కానీ మిగతా టైంలో అంతా ఎండలు వస్తున్నాయి. మధ్యాహ్నం పూట అయినా ఆ మధ్యాహ్నం పూట ఏదైనా సోడాలు కానీ ఏమైనా కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలాంటివి తాగుకుంటే సరిపోతుంది కదా. మన సమ్మర్ని పాడు చేసుకోకుండా గ్యాస్ వేగంగా తగ్గుతుంది. చాలా వరకు పొట్టలన్నీ పెరిగేది గ్యాస్ వల్లే. ఆ గ్యాస్ అంతా పోయిందనుకోండి పొట్టలు మెత్తగా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ మజ్జిగ మసాలాలు కానీ ఇప్పటివరకు చెప్పిన కొన్ని ఆమ్చూరు కానీ తీపిగా అవి కూడా మన శరీరానికి అందించి మీ శరీరం పాడైపోకుండా, గ్యాస్లు ఇబ్బంది పడకుండా ఈ సమ్మర్ ఏదైతే వేసవికాలం అంతా తాపడం పడకుండా ఉంటారని కోరుకొని ఆశిస్తున్నాం. నమస్కారం.